హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కృష్ణని కాపాడడానికి వెళ్ళి గుండె పగిలే నిజాన్ని తెలుసుకున్న మహాదేవయ్య. మరి ఇదంతా ఎలా జరగబోతుంది? క్రిష్ అసలు ఎక్కడున్నాడో మహాదేవయ్యకి ఎలా తెలుసు? ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. సత్యనారాయణమూర్తి వ్రతానికి వెళ్ళాలని చెప్పేసి సత్య ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటుంది క్రిష్ రాక కోసం. ఇక్కడ చూస్తే ఇక కాళీ వచ్చాడని చెప్పి ఇక క్రిష్కి అయితే చెప్తాడు. అలా చెప్పడంతో వాడిని వదిలిపెట్టకూడదు అని చెప్పేసి క్రిష్ అయితే కాళీని తీసుకురమ్మని చెప్పనేసరికి కాళీ వస్తాడు. అలాగే కాళీ అయితే ఇక క్రిష్ కాళ్ళ మీద పడిపోతాడు. ఇదంతా నిజమనుకున్న క్రిష్ అయితే, లేవరా, నిన్ను మాత్రం వదిలిపెట్టను, నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు, ఎందుకంటే నువ్వు నా జీవితంతో, నా భార్య జీవితంతో ఆడుకున్నావు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఈలోగా వెనుక నుంచి ఇంకొక అతనైతే క్రిష్ తలపై గట్టిగా కొట్టడంతో క్రిష్ అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు. ఎంతసేపు ఎదురు చూసినా క్రిష్ రాకపోవడం, అలాగే క్రిష్ మొబైల్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోవడం జరుగుతుంది. అలా ఇక ఎదురు చూస్తూ ఉంటుంది. మావి గారు, ఆయన ఎక్కడికి వెళ్ళారు? ఆయన ఫోన్ కూడా పనిచేయడం లేదు. ఏం మాట్లాడుతున్నావు? ఫోన్ పనిచేయకపోవడం ఏంటి? ఏంది బిడా, ఏమైంది? అదే అమ్మ వాళ్ళ ఇంటికి సత్యనారాయణమూర్తి వ్రతానికి వెళదామని చెప్పేసి చాలాసేపటి నుంచి ఎదురు చూస్తున్నాను, కానీ ఆయన ఫోన్ ఇప్పటి వరకు పనిచేస్తుంది, ఇప్పుడు ఫోన్ కూడా పనిచేయడం లేదు అని చెప్పేసి అంటూ ఉండగానే, ఏడ ఉండుంటాలే బిడ్డ, వస్తాలే, లేకపోతే నువ్వు నేను డ్రాప్ చేయనా అని చెప్పేసి అంటూ ఉంటాడు. లేదు మావయ్య, ఆయన వచ్చిన తర్వాతే వెళ్దాం, లేకపోతే లేదులే అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇలా జరుగుతూ ఉండగానే ఈలోగా సత్యనారాయణమూర్తి వ్రతం జరుగుతూ ఉండగా విశ్వనాథానికి అయితే కాల్ వస్తుంది. ఈలోగా ఇక కాళీ ఫోన్ చేస్తాడు. కాళీ ఫోన్ చేస్తారు. ఒకసారి బయటకు వచ్చేసిన విశ్వనాథం, ఏంట్రా ఇప్పుడు కూడా ఎందుకురా ఇబ్బంది పడుతున్నావు? ఇంట్లో సత్యనారాయణమూర్తి వ్రతం జరుగుతుంది, ప్రశాంతంగా ఉండాలని నేను అనుకుంటున్నాను, ఎందుకు మమ్మల్ని ఇలా బాధ పెడుతున్నావు? ప్రశాంతంగా ఉండు, కానీ నీ పెద్దల్లుడు నా కాడన్నాడు, నీ పెద్దల్లుడిని ఇక నేను ఇక్కడ పడేశాను, కాబట్టి ఇక నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో. నీ కూతుర్నిచ్చి పెళ్లి చేస్తావా? నీ పెద్దల్లుడి ప్రాణాలు తీసేయమంటావా అని చెప్పేసి కాళీ అయితే విశ్వనాథాన్ని బెదిరిస్తాడు. ఒక్కసారి ఫోన్ కట్ చేసి షాక్ అయిపోతాడు. గబగబా సత్యకి ఫోన్ చేసి, అమ్మ అల్లుడు ఎక్కడున్నాడు అని అనేసరికి, ఎందుకు నాన్న కంగారు పడుతున్నావు, ఎక్కడున్నాడు చెప్పమ్మా, ఆయన ఎక్కడున్నా తెలియడం లేదు అని చెప్పేసి ఇక అంటూ ఉండగానే, ఏం మాట్లాడుతున్నావమ్మా? అదే ఫోను స్విచ్ ఆఫ్ వస్తుంది, వచ్చేస్తానని వెళ్ళారు, ఎక్కడికో బయటకు వెళ్ళారు, ఇంకా రాలేదమ్మా అని చెప్పేసి వాళ్ళ నాన్నతో అయితే చెప్తూ ఉంటుంది. అలా చెప్పేసరికి ఒకసారి షాక్ అయిపోతాడు. అంటే ఆ కాళీగాడు, ఏం మాట్లాడుతున్నాను నాన్న, కాళీ అంటే? అవును, కాళీగాడు ఇక మన క్రిష్ని వాడి దగ్గర బంధించారని చెప్పేసి క్రిష్కి ప్రమాదం సృష్టిస్తానని చెప్పేసి చెప్పాడు. ఆయనే ఇంకొకరికి ప్రమాదంగా మారుతాడు, అలాంటిది ఆయనకి ప్రమాదం సృష్టించడం ఏంటి? నువ్వేదో పొరపాటుగా వినువంటావు. లేదమ్మా, నాకు ఫోన్ చేశాడు, అసలు ఏం జరిగిందో నీకు మొత్తం చెప్తానని చెప్పేసి కాళీ ఇక సత్య వీడియో చూపించి బెదిరించడం, అలాగే 10 లక్షలు అడగడం, అలాగే ఇక సంధ్యనిచ్చి పెళ్లి చేయమండం. ఇదంతా కాకుండా ఇప్పుడు క్రిష్ని కిడ్నాప్ చేసి తన కూతురునిచ్చి పెళ్లి చేయకపోతే క్రిష్ని చంపేస్తానండం. ఇదంతా చెప్పేసరికి ఒక్కసారి షాక్ అయిపోతుంది. అంటే క్రిష్ నిజంగానే కాళీ దగ్గర ఉన్నాడా? వాడు ఎందుకు నాన్న ఇలా చేస్తున్నాడు? వాడు మా జీవితాలతో ఆడుకుంటున్నాడు, వాడిని విడిచిపెట్టను. లేదమ్మా, నువ్వు ఒంటరిగా వెళ్తే వాడు ఏదైనా చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం అల్లుడి గారిని కాపాడగలిగే శక్తి ఒక మహాదేవయ్య కుటుంబానికి మాత్రమే ఉంది. ముందు అల్లుడి గారిని వెనక్కి తీసుకురావాలి, అప్పుడు మిగిలిన సమస్యలకి పరిష్కారాన్ని వెతుకుదాం. ఆ మహాదేవయ్య గారికి ఆ కాళీ దగ్గర ఇక క్రిష్ ఉన్నాడని అయితే చెప్పు, లేకపోతే ఈ లోపల ఏదైనా ప్రమాదం తలపెట్టే అవకాశం ఉంది. ఇక క్రిష్కి ఏదైనా జరిగితే మహాదేవయ్య మనల్ని బ్రతకనివ్వడు. ఒకసారి చెప్పమ్మా. ఇప్పుడు ప్రస్తుతం సత్య గురించి ఆలోచిస్తే క్రిష్ ప్రాణానికే ప్రమాదం జరుగుతుంది. క్రిష్ కోలుకుంటే సత్య విషయంలో తను తప్పకుండా సపోర్ట్ చేస్తాడు, ఆ మహాదేవయ్య కుటుంబం మనకు అండగా నిలబెడతారని చెప్పేసి ఇక అంటూ ఉంటాడు. మావయ్య ఆయన అదే కాళీగాడి దగ్గర ఉన్నాడంట. కాళీ దగ్గర ఉండడం ఏంటమ్మా? ఏంది బిడ్డ, ఏం మాట్లాడుతున్నావు? ఎందుకు అలా కంగారు పడుతున్నావు? వాడు కాళీ దగ్గర ఉంటే ఏమైంది? వాళ్ళిద్దరూ దోస్తులు కదా. లేదు, మా నాన్నకి కాల్ వచ్చిందంట, అదే క్రిష్ని చంపేస్తానని చెప్పేసి బెదిరిస్తున్నాడంట అని చెప్పేసి అనేసరి, క్రిష్ని చంపేస్తానని బెదిరించడం ఏంటి? వాడే అందరి గుండెల్లో నిద్రపోతాడు, వాడే అవసరమైతే చంపేస్తాడు కదా. లేదు మావయ్య, వాడు బెదిరించాడంట. వాడు ఎక్కడుంటాడు మావయ్య? వాడి గురించి మీకు తెలుసా? వాడి గురించి తెలుసుకోవడం పెద్ద కష్టమేమి కాదు బిడ్డ, నువ్వేం కంగారు పడుకు, నేను వెళ్ళి గన్ తీసుకొస్తానుగా,
నా చిన్నగాడిని నేను తీసుకొస్తాను, వాడికేం కాదు. ఆ కాళీగాడు నిజంగానే చిన్నకి ఏదైనా ప్రమాదం తలపెట్టాలని చూస్తే వాడిని చంపేస్తాను అని చెప్పేసి ఇక తన మనుషులను వెనకేసుకుని రుద్ర రుద్ర అని పిలుస్తాడు. రుద్ర అక్కడ కనిపించడు. రుద్ర ఎక్కడికి వెళ్ళాడు ఏమో తెలియదు మావయ్య అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక ఈలోగా తన మనుషులను వెనకేసుకుని ప్రతి చోట తిరుగుతూ ఉంటాడు. అసలే మహాదేవయ్య ఫ్యామిలీ గురించి తెలిసిందేగా. మహాదేవయ్య ఫ్యామిలీ ఎలా ఆలోచిస్తారో ఇక అదే కాళీగాడు కూడా అలానే ఆలోచిస్తాడు. వాడి ఆలోచనలు వీళ్ళ ఆలోచనలు దగ్గర ఉంటాయి కాబట్టి ఇక వాడు ఎక్కడ కృష్ణని దాచిపెడతాడన్నది కాస్త అబ్జర్వేషన్లోకి వచ్చేస్తే అన్న మహాదేవయ్యకి చాలా పలుకుబడి ఉంటుంది. అలాగే మహాదేవయ్య చాలా పగడ్బందీగా కాళీని ఇక బ్లాక్ చేస్తాడు. ఎక్కడికి వెళ్లకుండా అలా బ్లాక్ చేస్తూ ఉంటాడు. అలా ఇక ఆ డన్కి చేరుకుంటాడు మహాదేవయ్య. అక్కడికి వెళ్ళేసరికి మహాదేవయ్యకి ఊహించని షాక్ అయితే ఎదురవుతుంది. అక్కడ కాళీ రుద్ర ఇద్దరు నిలబడి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక మా నాయన తప్పకుండా వస్తాడు మా బాపు వీడి కోసం. ఎట్టి పరిస్థితిలోని వీడు ఇక మా బాపు కంట పడకూడదు. వీడు ప్రతిసారి మా బాపుని కాపాడుతున్నాడు. మా బాపు నా చేతిలో ఇక అయిపోయాడు. వీడు అడ్డు లేకపోతే మా బాపుని ఎప్పుడో అడ్డు తొలగించేవాడిని. ఏంది భయ్య ఇదంతా? మీ నాన్న నువ్వు అడ్డు తొలగించడం ఏంటి? లేకపోతే ఈ చిన్నగానికి ఇచ్చిన ఇంపార్టెంట్ ఇంట్లో ఎవ్వరు నాకు ఇవ్వరు. ఈ చిన్నగాడి మాటకి విలువిస్తాడు. ఈ చిన్నగాడు ఏం చేసినా సరే మాట్లాడరు. నేనేం చేసినా తప్పు పడుతూ ఉంటారు. పైగా నేను వారసుడిని ఇవ్వాలంట. అందుకే కదా నా పెళ్ళానికి ఎప్పటికప్పుడు కడుపు తీయిస్తూ ఉంటున్నాను. అందుకే పగడ్బందీగా ప్లాన్ చేస్తుంటే మా బాపు తప్పించుకుంటున్నాడు. ఇక వీడిని ఇక్కడ హతమార్చేసి అక్కడ మా బాపుని వేసేస్తే ఇక ఆ సామ్రాజ్యానికి రాజుని నేనే అవుతాను అని చెప్పేసి రుద్ర అయితే అంటూ ఉంటాడు. మహాదేవయ్య వచ్చి రుద్ర అలాగే కాళీ ఇద్దరు మాట్లాడుకోవడం వినేస్తాడు. అది విని ఒక్కసారి షాక్ అయిపోతాడు. తన కొడుకే తనని చంపాలని చూస్తున్నాడా? ఎక్కడో బయట శత్రువులు ఉన్నారనుకుంటే ఇంట్లోనే శత్రువు ఉన్నాడా? తన కొడుకే తన జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నాడా అని చెప్పేసి అనుకుంటూ షాక్ అయిపోయి నిర్గాంతుడైపోయి రుద్ర అంటూ గట్టిగా అరుస్తాడు. ఒక్కసారి బాబు బాబు నువ్వేంది ఏడుకొచ్చావు? నేను నేను చిన్నగాడు తీసుకొస్తాను, అందుకే వీడిని బెదిరిస్తున్నాను. వీడి దగ్గర చిన్నగాడు ఉన్నాడని నాకు తెలిసిపోయింది అనేసరికి ఇక రుద్ర చెంప పగల కొడతాడు. చిచ్చి, నువ్వు కొడుకువా? కన్న తండ్రినే హతమార్చాలి అనుకునే నీలాంటి వాడి కొడుకిలా అవుతాడ్రా? అంటే మీ ఇద్దరి మధ్య వ్యత్యాసం చూపిస్తున్నానని నువ్వు అనుకుంటున్నావా? నేను ఎందుకు అలా చూపిస్తాను? నా బిడ్డలు ఇద్దరూ ఒక్కటే. నువ్వు పెళ్లి చేసుకున్నావు, వాడు ప్రేమించి పెళ్ళన్నాడు. ఇద్దరికీ చేశాను. ఇద్దరిని వారసులు ఇమ్మని అడిగాను. ఇద్దరికీ ఒకే రకంగా ఆస్తి కూడా పంచాలి అనుకున్నాను. ఇద్దరికీ ఒకే విలువనివ్వాలి అనుకున్నాను. కాకపోతే ఆ చిన్నగాడు ఆగి ఆలోచిస్తాడు. నువ్వు కాస్త దురుసుగా ప్రవర్తిస్తావని కాస్త చిన్న మాటకి విలువిస్తానే తప్ప అంతకు మించి నిన్ను ఏ రోజు పక్కన పెట్టలేదురా. కానీ కొడుకు అయ్యుండి ఇలా దుర్మార్గంగా ఆలోచించి తండ్రి ప్రాణాలు తమ్ముడి ప్రాణాలు తీయాలనుకునే నీలాంటి రాక్షసుని కన్నందుకు నేను ఈరోజు బాధపడుతున్నాను రా అని చెప్పంటూ కుమిలిపోతూ చిన్నాని కాపాడుకుంటాడు. అలా ఇక అసలు నిజమైతే బయటపడుతుంది. మరి రాబోయే కథలో ఖచ్చితంగా ఇలా అయితే జరగబోతుంది. ఇలా జరగాలని చెప్పేసి ఎవరైతే కోరుకుంటున్నారో మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. సత్యభామ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకు పక్కన గంట సింబల్ ఆల్ మీద క్లిక్ చేయండి.